ఆదికాండము 9వ అధ్యాయము ఆదికాండము 9వ అధ్యాయము 7వ వాక్యము, మీరు ఫలించి చాలమ్మా. ఈ వాక్యము, ఈ వాగ్దానము విడుదల చేసింది ఎవరి కోసము అంటే, రక్షించబడ్డటువంటి ఒక గుంపు జనాంగం. ఒక గుంపు జనాంగం అనడానికంటే ఒక కుటుంబంకి ఈ వాగ్దానము, ఈ వాక్కు విడుదల చేశారు. ఈ వాగ్దానం ఎవరికి అంటే, అన్నింటినీ లయపరచి ఒక్క కుటుంబం మాత్రమే మిగిలి ఉంది. దేవుడు అన్నిటినీ లయపరిచిన తర్వాత ప్రచండమైన జల ప్రళయం ద్వారా మనుషులందరినీ అన్నిటినీ లయపరిచిన తర్వాత ఆ కుటుంబానికి ఇయ్యబడినటువంటి వాగ్దానమే ఈ వాగ్దానం. ఈ మానిటర్ సౌండ్ కొంచెం పెంచున్నాను. ఒక కుటుంబానికి ఇయ్యబడినటువంటి వాగ్దానమే ఈ వాగ్దానం. ఆ కుటుంబంలో 8 మందికి ఈ వాగ్దానం ఇవ్వబడింది. ఈ వాగ్దానాన్ని సరిగ్గా పోల్చుకొని చూసుకుంటే, నేను మిమ్మల్ని ఫలింపచేస్తాను కాదు, అర్థమవుతుందా? నేను మిమ్మల్ని వృద్ధి చేస్తాను కాదు, మీరే ఫలించండి, మీరే వృద్ధి చెందండి. అర్థమైందా? ఇది వినడానికి కాస్త కొత్తగా అనిపించినా కూడా వాస్తవం. ఇది వినడానికి కాస్త కొత్తగా అనిపించినా వాస్తవం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అన్నాడా? నేను ఫలింప చేస్తాను అన్నాడా? అవునా కదా? కొన్ని వాగ్దానాలు ఉంటాయి. ఎలాగంటే, నేను మీకు మంచి పేరును ఖ్యాతిని కలుగజేస్తాను అంటే దేవుడే కలుగజేస్తాడు అవి. నేను మీకు దీర్ఘాయువుని కలుగజేస్తాను అంటే ఆ దేవుడే కలుగజేస్తారు. కానీ ఈ వాగ్దానం ఏంటంటే, మీరే వృద్ధి చెందాలి, మీరే ఫలించాలి. ఈ 8 మందిని చూసి అదే అంటున్నారు. ఇదే వాగ్దానం నూతన నిబంధనతో గనక మనం పోల్చి చూసుకున్నామంటే, 1 పేతురు 3వ అధ్యాయం 21వ వాక్యం. హల్లెలూయా. 1 పేతురు 3వ అధ్యాయము 21వ వాక్యం. మిమ్మల్ని రక్షించుచున్నది ఏదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, యేసుక్రీస్తు పునరుద్ధానము మూలముగా ప్రత్యుత్తరమే. అంటే దానికి సాదృశ్యకమైన బాప్తిసము ఇప్పుడు మనలను రక్షించుచున్నది. ఆ రోజు నోవాహు ఓడలో నోవాహు కుటుంబం అంతా కూడా ఓడలో రక్షించబడి, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, అభివృద్ధి చెందండి. ఈ రోజుల్లో ఉన్నటువంటి మనము దానికి సాదృశ్యకం ఏంటంటే, బాప్తిసం పొంది వృద్ధి చెందండి, బాప్తిసం పొంది వృద్ధి చెందండి. ఆ రోజు నోవాహుని రక్షించిన రీతిగానే, ఆ రోజు నోవాహుని రక్షించిన నోవాహు కుటుంబాన్ని రక్షించిన రీతిగానే
ఎవరైతే ఈరోజు బాప్తీసం అనే ప్రక్రియ ద్వారా రక్షించబడతారో వారికి దేవుడిస్తున్న వాగ్దానము మరలా ఇదే వాగ్దానాన్ని వారిలో పునర్ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. ఏమనంటే, మీరు ఫలించి అభివృద్ధి చెందండి. ఇంచుమించు మన మెస్సియా ప్రార్థనా మందిరంలో 99% బాప్తీసాలు పొందిన వాళ్ళే. ఎంతమంది? 99% బాప్తీసాలు పొందిన వాళ్ళే. ఇక 1% అరాకొర అక్కడెక్కడనో తప్పిపోయిన వారు ఉంటారు. భర్త ఒప్పుకుంటలేని భార్య, భార్య ఒప్పుకుంటే భర్త, పిల్లలు ఒప్పుకుంటారు తల్లిదండ్రులు. ఇట్లా కొన్ని అంటే వారి సొంత వ్యక్తిగతాల వలన బాప్తీసాలకి తడువు చేస్తూ ఉన్నారు. మీరు తడువు చేసేది బాప్తీసాల కోసం కాదు, మీ ఫలాలని, మీ వృద్ధిని మీరే ఆపుకుంటున్నారని అర్థమవుతుందా? మెల్లిగా పొందుతాంలే అయ్యగారు, ఇంకా సమయం ఉంది కదా. వాడి వయసు ఎంత? ఇప్పుడే 17 సంవత్సరాలు, ఇప్పుడే బాప్తీసం వాడికి. అర్థమవుతుందా? ఇప్పుడే 19 సంవత్సరాలు, ఇప్పుడైనా బాప్తీసం వాడికి. ఒక 25-30 ఇయర్స్ రానివ్వండి, టోటల్గా లోకమాలిన్యాల్లో కలిసిపోయిన తర్వాత అదే తల్లిదండ్రులు పాస్టర్ దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా నా కుమారుడు నా చేతికి దొరుకుతలేడు అయ్యా. సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం చేత కాదు, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారట. యవనంగా నీ పిల్లలు 10వ తరగతి ఇంటర్మీడియట్ రాగానే నీ చేతిలో ఉంటాడు, బాప్తీసం ఇచ్చేయాలిగా కాదంట. వాడు పెద్దవాడైన తర్వాత ఒక 20 ఇయర్స్ వచ్చిన తర్వాత, లేకపోతే రేపు పెళ్ళి ఉందంటే ఈరోజు బాప్తీసం ఇస్తారు. హల్లెలూయా. కాబట్టి తస్మస్ జాగ్రత్త. ఆ రోజు నోవాహు కుటుంబం రక్షించబడ్డ రీతిగానే దానికి సాదృశ్యమైన బాప్తీసము ఇప్పుడు మీరు పొంది రక్షించబడాలి. అలా రక్షించబడ్డ వారికే ఈ వాగ్దానము, మీరు ఫలించి అభివృద్ధి చెందండి. హల్లెలూయా. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. చప్పట్లు సప్పగున్నాయే అంటే మంచిది. మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. పాస్టర్ ఎలీషా గారు మన మధ్యలో ఉన్నారు, రండి. అలాగే తమ్ముడు పాస్టర్ జోష్వా గారు మన మధ్యలో ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మంచిది. మీరు ఫలించి అభివృద్ధి చెందండి. మనలను రానున్న ఉగ్రత నుండి తప్పించి రక్షించబడడానికే బాప్తిసం. అవునా కాదా? నోవాహు రానున్న ఉగ్రత నుండి తప్పించబడి రక్షించబడడానికే ఓడ. అవునా కదా? మనమైతే రానున్న ఉగ్రత నుండి తప్పించబడి రక్షించబడ్డానికి బాప్తీసం. అందుకే బాప్తీసం ఇచ్చి యోహాన్ అంటారు, సర్ప సంతానమా ఎంతకాలం రానున్న ఉగ్రత నుండి తప్పించుకోరా అని ముందుగానే ఆ యోర్దాను నది దగ్గర నిలబడి కేకలు వేస్తూ ఉన్నాడంట. ఈరోజు కూడా బాప్తిసాలు ఇవ్వడం జరిగింది. బాప్తిసాలకి మీరు తడువు చేస్తున్నంత కాలము మీ ఫలాలు, మీ వృద్ధిని మీరే ఆపుకుంటున్నారని అర్థమవుతుందా? మంచిది. వాక్యంలోకి ముందుకెళ్దాం. అభివృద్ధి అనేది మనకి ఇచ్చేయబడినటువంటి ఒక కట్టడ. మీరు అభివృద్ధి చెందండి అనేది మనకి దేవుడు ఇవ్వబడినటువంటి ఒక కట్టడ. దాన్ని మనము
అవలంబించాలి, దాన్ని మనం అపేక్షించాలి. దేవుడు మనల్ని వృద్ధి చేస్తారు, ఫలింప చేస్తారు, వృద్ధి చేస్తారు. 5 కార్యాల ద్వారా దేవుడు మనల్ని వృద్ధి చేస్తారు, ఫలింపచేసి వృద్ధి చేస్తారు. వృద్ధిపరచబడాలి అంటే 5 కార్యాలు మనలో జరగాలి. మనం 5 కార్యాలు జరిగిస్తేనే వృద్ధి జరుగుతుంది. అర్థమవుతుందా? అందుకే నేను మొట్టమొదటిగా మీతో అన్నాను, మీరు ఫలించి అభివృద్ధి చెందండి. చెప్పాలి, ఏం చేయాలి? నేను ఫలించి అభివృద్ధి చెందాలి. మీకు మీరే ఫలించాలి, ఒకరొచ్చి మిమ్మల్ని ఫలింపచేయరు. మనకి మనమే ఫలించాలి అంటే 5 కార్యాలు మనలో ఉండాలి. 5 కార్యాలు మనలో ఉండాలి. ఎవరెవరైతే ఈ నెల వృద్ధి చెందాలి అనుకుంటూ ఉన్నారో, ఎవరెవరైతే ఈ నెల వృద్ధి చెందాలి అనుకుంటూ ఉన్నారో వారందరూ దేవుని ఆజ్ఞలకు లోబడాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలాగుంటాయంటే నియమాలతో, కట్టడలతో కూడిన ఉంటాయి. ఎవరికి పడితే వారికి ఇచ్చేవి కావు దేవుని ఆశీర్వాదాలు. నీవిది చేస్తే నేను నీకు ఇది ఇస్తా, నీవిది చేస్తే నేను నీకు ఇది ఇస్తా అని దేవుడు ముందుగానే నియమించి పెడతాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 9వ వాక్యం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 9వ వాక్యం. అతనికి తోడయుండగా ఈ ప్రకారము అంతకంతకు వృద్ధి అగుచుండెను. అంటికి పెట్టుకోండి. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడయ్యున్నందున దావీదు అంతకంతకు వృద్ధి అగుచుండెను, వృద్ధి పొందెను. దావీదు ఎందుకు వృద్ధి పొందాడండి? దేవాది దేవుడు అతనికి తోడయ్యున్నందున వృద్ధి పొందాడు. మనము దేవునితో ఉంటే, దేవుడు మనతో ఉంటే మనము వృద్ధి చెందుతాం. మనము దేవుణ్ణి మనతో పెట్టుకునేటువంటి ఒక అనుభవంలోకి, దేవుని మనతో పెట్టుకునేటువంటి ఒక అనుభవంలోకి మనం వెళ్ళాలి. ప్రతిరోజు దేవుని అడగాలి. ఏమనంటే, ప్రభువా ఈరోజంతా నాతో నీవు ఉండు, ఈరోజంతా నీవు నాతో ఉండు. అందుకే మోషే, నీ సన్నిధి నాతో కూడా రాని ఎడల నన్ను ఇక్కడి నుండి అసలు పంపించకు ప్రభువా. నీ సన్నిధి రాతో కూడా రాకపోతే, మాతో కూడా నీ సన్నిధి రాకపోతే నేను వెళ్ళను. అదేంట్రా, పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్ని స్తంభమే, నీకు అన్ని సహాయాలు పంపిస్తున్నా కదా, నా స్వరాన్ని నీకు వినిపింపచేస్తూ నేను ముందుకు నడిపిస్తున్నా కదా. అందుకే మోషే ఒక చోట అంటారు, ఇంతకాలం 40 సంవత్సరాలు మనం ఎలా నడిచామనుకుంటున్నావు? ఎడారి మార్గంలో, అరణ్య మార్గంలో, మారా మార్గంలో, నదుల మార్గంలో, సముద్ర మార్గంలో ఎలా నడిచామనుకుంటున్నావు? ఏ స్వరూపము మనల్ని నడిపించలేదు, కేవలము దేవుని స్వరం మాత్రమే మనల్ని నడిపించింది. దేవుని స్వరం వింటూ నడవాలి అంటే దేవుడు వీరితో ఉండాలి కదా. దేవుడు వీరితో ఉంటూ సమయోచితమైన జ్ఞానం నేర్పిస్తూ ఉంటేనే కదా ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు ఆ భయంకరమైనటువంటి మార్గంలో నడిచారు. అందుకే మోషే అంటారు, నీ సన్నిధి నాతో కూడా రాకపోతే, నీవు మాతో కూడా రాకపోతే మమ్మల్ని ఇక్కడ నుండి పంపకు. దావీదు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు, ఎందుకు వృద్ధి చేయబడ్డాడు అంటే దేవుడు దావీదుతో కూడా ఉన్నాడు కాబట్టి. ఆదికాండము 30వ అధ్యాయము 43వ వాక్యం. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా,
యాకోబు గురించి మాట్లాడుతుంది వాక్యం ఇక్కడ. యాకోబు అత్యధికముగా అభివృద్ధి పొందాడంట. విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు ఆయను చాలమ్మా. ఇతడు అత్యధికముగా ఆశీర్వదించబడ్డానికి, ఇతడు 2 గుంపులతో దీవించబడ్డానికి గల కారణం ఏంటి అంటే 31వ అధ్యాయం 42వ వాక్యంలో, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపించేసేవాడివి. తన మామతో అంటున్నాడు, ఒకవేళ నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవునికి భయపడిన ఇస్సాకు దేవుడు నాతో కనుక లేకపోతే నేను అభివృద్ధి చెందేవాడిని కాదు. ఉన్నటువంటి కొద్దిపాటి గొర్రెల్ని విస్తారమైన గొర్రెలుగా మార్చుకొని విస్తారమైన ఆస్తిగా మార్చుకోవడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడు యాకోబుతో కూడా ఉన్నాడు. అతని నోట నుండే అతను మాట్లాడుతూ ఉన్నాడు, నా తండ్రి దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను అభివృద్ధి పరచబడ్డాను. నా తండ్రి దేవుడు నాతో కూడా ఉన్నాడు కాబట్టి నేను వృద్ధి చేయబడ్డాను. లేకపోతే నీవు నన్ను ఉట్టి చేతులతోనే పంపించేసేవాడివి. చూడండి, నీ ఉద్యోగంలో, నీ వ్యాపార స్థలంలో, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో నిన్ను ఉట్టి చేతులతో పంపించాలని అనుకుంటూ ఉంటారు అందరూ. కానీ మనం ఆరాధించే దేవుడు మనతో కూడా ఉంటే మనల్ని ఆశీర్వదించి పంపిస్తారు. ఉద్యోగంలో సారు, ఈ యాకోబు వాళ్ళ మామ కూడా అంతే అనుకోండి, 10 మార్లు నా జీతాన్ని తగ్గించాడంట. నేను అంటాను, ఏ యజమానుడైనా పనివాడు అభివృద్ధి చెందాలి అనుకుంటే ₹1 జీతం పెంచే కదా పంపిస్తాడు. 10 మార్లు జీతం తగ్గిస్తున్నాడు అంటే ఈ పనోడు అభివృద్ధి చెందకూడదని అర్థమవుతుందా? లేట్గా 1 గంట వస్తే హాఫ్ డే లీవ్ కట్, సమయానికి పంచి వేయకపోతే ఫుల్ డే లీవ్ కట్, 12 తర్వాత వెళ్ళి పని చేస్తే ఫుల్ డే లీవ్ కట్. అంటే ఈ యజమానులందరూ పనివారు వృద్ధి చెందొద్దనే అనుకుంటున్నారు. అంతేనా? పనివారు వృద్ధి చెందొద్దనే అనుకుంటున్నారు. ఇక్కడ యాకోబు మామ కూడా యాకోబు వృద్ధి చెందొద్దనే అనుకున్నాడు. చివరాఖరికి మామ నిన్న తండ్రింటికి వెళ్ళిపోతానంటే కూడా వీడిని ఎట్టకేలకు నేలమట్టానికి పడేసి ఉట్టి చేతులతో పంపించాలనుకున్నాడు. కానీ అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడినటువంటి దేవుడు యాకోబుకి తోడై ఉన్నాడు కాబట్టి మహాభివృద్ధి పొంది 2 గుంపులతో తిరిగి వెళ్ళాడంట. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం వైపడదాం. హల్లెలూయా. అంటే దేవుడు మనకి తోడై ఉంటే వృద్ధి చెందుతాము. దేవుడు మనకి తోడై ఉంటే వృద్ధి చెందుతాము. ఒకడు వృద్ధి పొందాలి అంటే చేతి కష్టార్జితం కాదు. అర్థమవుతుందా? ఒకడు వృద్ధి పొందాలి అంటే చేతి కష్టార్జితం కాదు. ఏముండాలి? లక్క, దేవుడు తోడై ఉండాలి. హల్లెలూయా. చాలామంది అంటారు లక్కు తోడై ఉండాలి. కానీ దేవుడు తోడై ఉంటే మహాభివృద్ధి చెందుతాడు వాడు. లక్కు తోడై ఉంటే ఆ క్షణం వరకే, కానీ దేవుడు తోడై ఉంటే మరణ పర్యంతరం వరకు, తరతరాల వరకు. ఎన్ని తరాలంటే 1000 తరాల వరకు ఆశీర్వాదకరంగానే నడిపిస్తుంటాడు దేవుడు. మనము దేవుని దగ్గరకు వచ్చి కొన్నిసార్లు వచ్చి అడిగిన వెంటనే దేవుడు కొన్ని ఇస్తాడు మనకి. ఆ తీసుకున్న కొన్నే ఆశీర్వాదాలు అనుకొని ఆ తీసుకున్న వాటిలోనే సంతోషపడి సంతృప్తి చెంది
ఆనందంగా ఉంటూ ఉంటాం. ఎప్పుడైతే పొందుకున్నవి అయిపోతూ ఉంటాయో అప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతాయి. అర్థమవుతుందా? ఎప్పుడైతే పొందుకున్నవి అయిపోతూ ఉంటాయో అప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతాయి. ఇల్లు అలకగానే పండగ కాదు కదా, అవునా కదా? మనము ఇన్స్టాల్మెంట్లో ఒక కారో, టీవీయో, లేకపోతే ఒక ఫ్రిడ్జో, లేకపోతే ఒక బండో కొనుక్కున్న వెంటనే గొప్పోలం కాదు కదా. ఇన్స్టాల్మెంట్లు 12 ఏళ్ళు కట్టాలి. ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్, ముందుంటుంది ముసళ్ళ పండుగ. హల్లెలూయా. అంటే ఈ ఇన్స్టాల్మెంట్లు అన్నీ తీరేదాకా దేవుడు తోడై ఉండాలి. మధ్యలో ఎక్కడైనా లక్కు బెడిసిగొట్టి ఏదైనా కాకూడదు అయ్యిందనుకో, ఏమవుతుంది? అనుభవించిన వాడిని కాబట్టి చెప్తున్నా. నేను దేవుని అరాకొరాగా విశ్వసిస్తున్నటువంటి రోజుల్లో, పరిపూర్ణంగా కాదు, అరాకొరాగా విశ్వసిస్తున్నటువంటి రోజుల్లో నేను ఒక బండి కొన్నా. హుడీ బాబా. ఏ బండి? హుడీ బాబా. అది బజాజ్లో వచ్చింది. అది నచ్చి మెచ్చి కొన్నా. ఒక 3 నెలలు బాగానే నడిపించా. ఇక అది నడిపిస్తున్నంతసేపు నా అంతటోడు లేడు, నేను రిచ్ అనుకొని నడిపిస్తా ఉన్నా. మధ్యలో ఉద్యోగం బెడిసిగొట్టింది. 3 నెలలు ఉద్యోగం సరిగా లేదు. 4వ నెల 3వ నెల నడి రోడ్డు మీద ఆపి బండి లాక్కొని వెళ్ళిపోయాడు. హుడీ బాబా హుడి అయిపోయింది. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే నేను దేవుడు నాతో ఉండడం అలవాటు చేసుకున్నానో, ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తూ దేవునితో అంటుకట్టబడి ఉండడం నేర్చుకున్నానో, అందుకే యేసయ్య అంటాడు కదా, నాలో ఫలించు ప్రతి తీగ మరింతగా ఫలిస్తుంది, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసేస్తాడు. ఆ వాక్యము, ఆ వాగ్దానం చేత పట్టుకొని దేవుడు ఎలాగైనా నన్ను ఆశీర్వదించాలి అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుని హత్తుకొని జీవించడం ప్రారంభించాను. ఎప్పుడైతే దేవుని హత్తుకొని జీవించడం ప్రారంభించానో 3 2 వీలర్ల లోన్లు అయిపోయాయి, 3 కార్ల లోన్లు అయిపోతున్నాయి. ఎక్కడ ఒక్క నెల కూడా బౌన్స్ కాకుండా, ఒక్క నెల కూడా ఎక్కడ తడువు లేకుండా దేవుడు తోడయుండి సమృద్ధిగా నడిపిస్తూనే ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమై పడదాం. హల్లెలూయా. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా ఎవరైనా బండి కొంటే మనం ఎలాగో నెట్ క్యాష్ పెట్టి కొనలేం. ప్రార్థన చేసేటప్పుడు ఒకటే చేస్తా, ప్రభువా చివరి ఇన్స్టాల్మెంట్ వరకు తోడై ఉండు నాయన, కట్టడానికి సమృద్ధిని కలుగచేయి, ద్వారాలు తెరువు, దీవించు అని ప్రార్థన చేస్తా. దేవుడు మనకి తోడై ఉంటే వృద్ధి కలుగుతుంది. 2 సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వాక్యం. సౌలు కుటుంబీకులను బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము, దావీదు కుటుంబము అంతకంతకు వృద్ధి చెందడానికి గల కారణం ఏంటి? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. సౌలు కుటుంబము అంతకంతకు నీరసించిపోవడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు సౌలుతో ఉన్నంత వరకు దేవుడు సౌలు వృద్ధి చెందుతూ ఉన్నాడు, సౌలు దీవించబడతా ఉన్నాడు, సౌలు ఆశీర్వదించబడతా ఉన్నాడు, ఇజ్రాయేలుకు రాజుగా మార్చబడ్డాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ జయాలు, ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడ అఖండ విజయాలు. ఎప్పుడైతే సౌలుని దేవుడు విడిచిపెట్టాడు, ఎందుకు విడిచిపెట్టాడు అంటే ఆయన క్రియలే దేవుడు సౌలు పాలెములో నుండి వెళ్ళిపోయేటట్టుగా చేసింది. సౌలు పాలెములో అంటే సౌలు దగ్గర నుండి దేవుడే వెళ్ళిపోయేటట్టుగా సౌలు క్రియలే. అందుకే నేను అంటాను, మీరు ఫలించి మీరు వృద్ధి చెందాలి.
మీరు ఫలించి మీరు వృద్ధి చెందాలి. ఈ సౌలుతో వెళ్ళిపోయినటువంటి సౌలు దగ్గర నుండి వెళ్ళిపోయినటువంటి దేవుడు దావీదు దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు దావీదుతో ఉన్నాడు. దావీదు కుటుంబం ఏమవుతుందంట? అంతకంతకు ప్రబలిందంట. అంటే దావీదు గారు ఏమైనా తప్పు చేయకుండా ఉన్నారా? దావీదు గారు కూడా పాపం చేశారు. కానీ ఎప్పుడైతే తన పాపాన్ని తను తెలుసుకున్నాడో దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడతా ఉన్నాడు. దయచేసి నా రాజ్యం నా దగ్గర నుంచి తీసేయకు ప్రభా, దయచేసి ఈ కోట నా దగ్గర నుండి తీసేయకు ప్రభా, దయచేసి నా వైభవాన్ని నా దగ్గర నుండి తీసేయకు ప్రభా అన్నాడా? కాదు. నీ సన్నిధి నా యొద్ద నుండి తీసివేయకు, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకు. అంటే దావీదుకు తెలుసు దేవుడు తోడై ఉండడం వలననే ఆశీర్వాదమని, దావీదుకు తెలుసు దేవుడు తోడై ఉండడం వల్లనే వృద్ధి అని. అందుకే దావీదు మరలా పశ్చాత్తాపడి దేవుని పట్టుకున్నాడు. దేవుడు దావీదు పాలెంలో నుండి వెళ్ళిపోకుండా దావీదుతో నిత్య నిబంధన చేస్తూ ఉన్నాడు. నిత్య నిబంధన చేస్తూ ఉన్నాడు. నీ సింహాసనము తరతరములు ఉంటుంది. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం ప్రదాం. హల్లెలూయా. ఒక రహస్యం ఏంటంటే, దావీదులాగానే సౌలు కూడా వెళ్ళి క్షమాపణ అడిగి ఉంటే పర్లేదు. కానీ సౌలు ఏం చేస్తున్నాడంటే తప్పుని కప్పిపుచ్చుకుంటున్నాడు. కప్పిపుచ్చుకోవడం కాకుండా ఎదుటొచ్చిన వాడిని చంపాలనుకుంటున్నాడు. ఇప్పుడు నా తర్వాత రాజు ఎవడవుతాడు? వీడే కదా. ఈ దావీదు వీడిని చంపేస్తే నాకు అడ్డెవడు ఉండడు కదా. అది దావీదు సౌలు యొక్క కుళ్ళు కుతంత్రాలు. ఇంతటి భయంకరమైన కరుడుగట్టిన నేరస్తుడి యొక్క ఆలోచనలు ఆలోచిస్తూ పన్నాగాలు పన్నాడు సౌలు. అందుకే చివరాఖరికి చచ్చిపోయాడు. కుటుంబం అంతా కూడా శపించబడింది. ఇక అది తర్వాత దావీదు కుటుంబం ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి కారణం ఏంటంటే, దేవుడు దావీదుకి తన కుటుంబానికి తోడై ఉన్నాడు. అందుకే దేవుని అడగాలి, నీవు నాతో ఉండు ప్రభు అనాలి. ఆయన మనతో ఉన్నాడు అని ప్రజలు తెలుసుకోవాలి. ఆయన మనతో ఉన్నాడు అని ప్రజలు తెలుసుకోవాలి. మన దగ్గర బంధువులున్నా లేకపోయినా, రక్త సంబంధికులున్నా లేకపోయినా, స్నేహితులున్నా లేకపోయినా, దేవుడు మనతో ఉండాలని కోరుకోవాలి. ఆయన ఎవరితో ఉంటాడో వారు దీవించబడతారు, వారు వృద్ధిపరచబడతారు. హల్లెలూయా. మీరు ఫలించి అభివృద్ధి చెందుడి. ఎవరు వృద్ధి చెందుతారు? దేవుడు తోడై ఉన్నవారు వృద్ధి చెందుతారు. దేవుడు ఎవరికైతే తోడై ఉంటారో వారు వృద్ధి చెందుతారు. కొన్నిసార్లు మా మామ ఉన్నాడు, మా అక్క ఉంది, మా స్నేహితులు ఉన్నాడు, మా బావ ఉన్నాడు అని మనము ఏదో ఒక అపోహలో, ఏదో ఒక ఆలోచనలో, నాకు కష్టం వస్తే నా స్నేహితుడు ఉన్నాడు, నా బంధువు ఉన్నాడు, పలానా వారు ఉన్నారు అనేసి మనం ధైర్యపు తెచ్చుకుంటూ ఉంటాం. కానీ సరైన సమయంలోనే తెలుస్తుంది, ఒక్కడు రాడు. రాసి పెట్టుకోండి, సరైన సమయంలో ఒక్కడు రాడు. రాకపోగా ఒకవేళ నువ్వు అప్పుల బాలైపోయి నువ్వు సమస్యల వల్యాలు ఉన్నావంటే, నువ్వు ఇంటికి వస్తున్నావంటే వాడు ఇంట్లో ఉండడు, నువ్వు ఇంటికి వెళ్తున్నావంటేనే వాడు ఇంట్లో ఉండడు. అందుకే ఎవరు మనతో ఉన్నా లేకపోయినా దేవుడు మనతో ఉండాలని కోరుకోవాలి. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి మాన్యమైనవో
ఏవి న్యాయమైనవో, ఆ, ఆ, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండి. అప్పుడు దేవుడు మీతో ఉంటాడు. అర్థమవుతుందా? సకలాశీర్వాదములకు కర్తయ్యకు దేవుడు అప్పుడు మీతో ఉంటాడు. మన ఆలోచనలు ఒకలాగా, మన ప్రవర్తన ఒకలాగా ఉంటే దేవుడు మనతో ఉండడు. దేవుడు ఎవరితో ఉంటాడు అంటే, మనం ఏది ఆలోచిస్తున్నామో అదే కార్యాచరణలో పెట్టిన వాళ్ళతో దేవుడు ఉంటాడు. ఏదైతే కార్యాచరణలో ఉన్నామో దాన్ని ఆలోచిస్తున్న వాడితో దేవుడు ఉంటాడు. ఏది న్యాయమైనవి, ఏది పవిత్రమైనవి, ఏవి ఖ్యాతి గలవి అని నువ్వు దాని గురించి ఆలోచించాలి. ఈ రోజుల్లో మనుషుల ఆలోచన ఎట్లా తెలుసా? నోటితో మాట్లాడి నొసలతో వెక్కిరిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? ఒకవైపు నిన్ను ఓదారుస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది, నిన్ను భుజం మీద వేసుకున్న తర్వాత వెనకాలతో వెక్కిరిస్తాడు. చూడరా వీడి పరిస్థితి ఎట్లయిందని. అర్థమైందా? అంటే ఖ్యాతి గలవి, రమ్యమైనవి, పవిత్రమైనవి ఆలోచనలు లేవు. ఏమున్నాయంటే కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష, ద్వేష, రాగ, కక్ష లోపల ఉన్నాయి. మనుషుల్లో ఇవి ఉన్నాయి. భార్యతో ఒకలాగా మాట్లాడుతూ ఉంటాడు, మనసులో ఇంకొకటి ఉంటుంది. అవును, నీట్గా చెప్పాలంటే రాత్రి పడుకున్నప్పుడు ఏవేవో ఆలోచనలు, కలలు. అటువంటి వారితో దేవుడు ఉంటాడు. ఏదైతే నువ్వు తలంస్తున్నావో ఆ తలంపులు కూడా ఖ్యాతివి, రమ్యమైనవి, పరిశుద్ధమైనవి. ఏవైతే నువ్వు తలంచుతావో, ఏదైతే నువ్వు తలంచుతావో ఆ తలంపులు నువ్వు క్రియారూపంలో పెడతావో అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకొనేసేసి, నీ ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకుని, నీ ఊహలో కూడా పాపము తలంచినట్టయితే నా దేవుడు నీతో ఉండడు. నీ ఊహలో కూడా పాపం తలంచినట్టయితే నా దేవుడు నీతో, ఒకవేళ ఉంటున్నాడు అని నువ్వు అనుకుంటే అది భ్రమ. ఒకవేళ ఉంటున్నాడు అనుకుంటే అది నీ భ్రమ. అది దినదినము నశించిపోతూ ఉంటే కానీ తెలియదు. దేవుడు సౌలుతో లేడు అన్న విషయము ఒక్క రోజులో తెలిసిందా? 2 రోజుల్లో తెలిసిందా? చచ్చేంతవరకు తెలియలేదండి. చచ్చిన తర్వాత తెలిసింది సౌలు కుటుంబము నానాటికి బలహీన పడిపోయిందనేసి. దేవుడు మనతో ఉన్నాడని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కాదు, మనతో ఉండడు ఆయన. ఎవరితో ఉంటాడు అంటే ఖ్యాతి గలవి, రమ్యమైనవి, పరిశుద్ధమైన ఆలోచనలు ఎవరైతే ఆలోచిస్తుంటారో వారితో దేవుడు ఉంటాడు. నేను అంటాను, యాకోబు ఎవరిని చేసుకుంటానన్నాడు? ఎవరిని చేసి ఇచ్చాడు మామ? మరలా చేసుకునేంతవరకు వేరే ఆలోచించాడా? మామ, ఐ వాంట్ యువర్ స్మాల్ డాటర్, అంతే. వేరే ఆలోచన లేదు ఇంకా. అవునా కదా? అట్లా మన ఆలోచనలో కూడా మనం పాపం చేయకూడదు. యేసుప్రభు అంటారు, నీ చూపు ద్వారా నువ్వు తప్పు చేయాలనుకున్నా కూడా, పాపం చేయాలనుకున్నా కూడా అది పాపమే. అనుకుంటేనే పాపం అయ్యగారు, చూస్తేనే పాపం అయ్యగారు. ఎస్, వృద్ధి కారు వాళ్ళు, వృద్ధి కారు. చూడండి, ఈరోజు అనేకుల ఆలోచనలు చింత వైపే, అంటే రెండింతల ఆలోచనల వైపే ఉన్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యం. అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావను, అవివేకమును వచ్చును. ఆయనే అంటున్నాడు, మనుష్యుల హృదయంలో నుండి ఇవన్నీ వస్తాయి. కానీ నీ ఆలోచనలు ఏవై ఉండాలంట?
ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి నిన్ను వృద్ధి చేస్తాయో ఆ ఆలోచనలు కలిగి ఉండాలంట. మనుషుల హృదయము భయంకరమైనది, అది బహు వ్యాధి కలది. ఆ హృదయాన్ని, ఆ హృదయ వ్యాధిని ట్రీట్మెంట్ జరగాలి అంటే దేవుని వాక్యం తప్ప వేరొకటి కాదు. దేవుని వాక్యం ద్వారానే ట్రీట్మెంట్. ఈ లోకంలో ఉన్నటువంటి క్రియలను చూస్తూ క్రియల మూలంగా నువ్వు గనక అభివృద్ధి పొందాలి అనుకుంటే వ్యర్థం. నీ తలంపులలో, నీ ఆలోచనలో కూడా ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి పరిశుద్ధమైనవో వాటి గురించి ఆలోచించాలని దేవాది దేవుడు అంటా ఉన్నాడు. అలా ఆలోచించే వారి దగ్గర దేవుడు ఉంటాడు. అలా ఆలోచించే వారి దగ్గర దేవుడు ఉంటాడు. మనం చాలామంది అంటాం కదా, వాడి చూపు మంచిది కాదు, వాడి ఆలోచనలు మంచిది కాదు, వాడి ప్రవర్తన మంచిది కాదు. అటువంటి వారి దగ్గర దేవుడు ఉండడు. ఎవరైతే పరిశుద్ధ హృదయం కలిగి, ఎవరైతే నీతి న్యాయాల కొరకు పోరాడుతూ, ఎవరైతే తమ హృదయాన్ని శుద్ధీకరించుకొని క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉంటారో వారి దగ్గర దేవుడు ఉంటాడు. ఒకవేళ ఎవరి దగ్గరైనా దేవుడు ఉంటాడు అని అనుకొని ఈ రెండిటితో పోల్చుకొని కనుక మనం చూసుకుంటే దేవుడు మనల్ని ఎప్పుడో విడిచి వెళ్ళిపోయి ఉంటాడు. దేవుడు మనల్ని ఎప్పుడో విడిచి వెళ్ళిపోయి ఉంటాడు. ఈరోజు కూడా మనం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప అయి ఉన్నది. ఆయన కృప మనకి ఈ వాక్యాలన్నిటినీ తెలియజేసేంత వరకు బ్రతికిస్తూ ఉంది. మనల్ని పరిశుద్ధపరిచేంత వరకు, మనల్ని పవిత్రపరిచేంత వరకు, మనల్ని క్రీస్తు పోలికలకి మార్చేంత వరకు, ఆయన స్వభావములకి మనల్ని మార్చేంత వరకు మనల్ని బ్రతికిస్తూ ఉంది. చూడు, మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వాక్యం. ఓకే, చాలమ్మా. వీటన్నిటినీ విడిచిపెడితే దేవుడు మనకి తోడై ఉంటాడు. దేవుడు మనకి తోడై ఉంటాడు. అక్రమము మనలో ఉంటే దినదినము 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 మనము నశించిపోతుంటాం. మొట్టమొదటిది, దేవుడు మనకి తోడై ఉంటే ఏం జరుగుతుంది? వృద్ధి జరుగుతుంది. దేవుడు మనకి తోడై ఉండాలి అంటే మనలో ఉన్నటువంటి చెడు తలంపులు, ఆలోచనలన్నిటినీ తీసేయాలి. ఏది ఖ్యాతి గలవి, ఏవి రమ్యమైనవి, ఏవి పరిశుద్ధమైనవి ఆలోచిస్తూ ఉండాలి, తలంపుస్తూ ఉండాలి. ఆ దిశగానే మన అడుగులు వేస్తూ ఉండాలి. వారితో దేవుడు ఉంటాడు. దేవుడు మనతో ఉంటే వృద్ధి కలుగుతుంది. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే ఏ భయమే లేదయ్యా. పాడినంత మాత్రం వచ్చేస్తాడు కాదు. ఆ దిశగా పయనించినప్పుడే, ఆ పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి మార్గపు దిశగా పయనించినప్పుడే ఆయన మనతో ఉంటాడు. ఆయన మనతో ఉంటాడు. రెండవది ఆదికాండం 2వ అధ్యాయము 12వ వాక్యం. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వాక్యం. క్షమించాలి, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. హల్లెలూయా. 100 వృద్ధి పొందెను అనుంది. తమిళ్ అయితే ரொம்ப நல்லா இருக்கும். யார் இருக்காங்க? அந்த தேசத்தில் விதை விதைத்தால் கர்த்தர் அவனை ஆசீர்வதித்து அந்த வருஷத்தில் 100 மடங்கு ఫలనై అలైతారు. అంటే ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100% 100 వృద్ధి చెందాడంట. అంటే ఒక ఎకరానికి 34 బస్తాలు వస్తాయి అనుకుందాం. ఇస్సాకు విత్తనం వేశాడు, 30 బస్తాలు రాలే,
28 బస్తాలు రాలే, 34కి 34 వచ్చాయి. పక్క పొలంలో కూడా విత్తనం వేశాడు, వాడికి 15. సగం పొలం చచ్చిపోయింది. ఆ పక్క పొలంలో విత్తనం వేశాడు, వాడికి 20. సగం పొలము పాడైపోయింది. కానీ ఇస్సాకు మాత్రం విత్తనం వేశాడు, 100% బస్తాలు వచ్చాయి. నమ్మిన వారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభు నామమున పరదాం. హల్లెలూయా. 100 ఫలాన్ని పొందాడంట, 100గా వృద్ధి చెందాడంట. కరువుతో వచ్చాడు, ఆ దేశానికి, ఆ దేశంలో ఉన్న వారి కంటే గొప్పవాడవుతూ వస్తున్నాడు. అక్కడున్న వారందరూ కుళ్ళుకుని అంతగా ఆశీర్వదించబడతా ఉన్నాడు. ఎందుకు వృద్ధి చెందాడు అంటే 2వ పాయింట్ అదే, విత్తనం వేసి వృద్ధి చెందాడు. ఒకడు వృద్ధి కావాలి అంటే విత్తాలి. మంచి స్వభావాన్ని విత్తాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వాక్యంలో, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వాక్యంలో, విత్తువానికి విత్తనమును ఆహారమును నీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారు అగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. దేవుడు విత్తనం ఒకడికి ఇస్తున్నాడు, ఆహారం ఒకడికి ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? విత్తనం ఒకడికి ఇస్తున్నాడు, ఆహారం ఒకడికి ఇస్తున్నాడు. ఇప్పుడు నేను అంటాను, ఆహారం తిన్నవాడు సమృద్ధిగా తింటున్నాడు, వృద్ధి లేదు వాడిలో. దేవుడు ఆహారం ఇస్తే సమృద్ధి ఉండదు, కానీ చాలినంత ఉంటుంది. అర్థమవుతుందా? దేవుడు ఆహారం ఇస్తే కరువు ఉండదు, కానీ కడుపు నిండి ఉంటారు. కానీ ఈ ఆహారం తీసుకున్న వాడిలో ఏ వృద్ధి లేదు, కానీ విత్తనాలు తీసుకున్న వాడిలో మాత్రం వృద్ధి కనిపిస్తూ ఉంది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు విత్తనాలు తీసుకున్నవాడు దాన్ని తినేస్తే ప్రయోజనం లేదు. విత్తనాలు తీసుకున్నవాడు దాన్ని వెదజల్లాలి. అప్పుడే ఆ భూమిలో నుండి వృద్ధి కలుగుతూ ఉంటుంది. అంటే ఈ లెక్క ప్రకారంగా విత్తువాడే వృద్ధి పొందుతాడు. మీరు ఫలించి వృద్ధి చెందండి అంటే దేవుడు తోడై ఉన్నవాడు వృద్ధి చెందుతాడు. 2వది, విత్తువాడు వృద్ధి చెందుతాడు. నువ్వు లక్షల డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని దాని ఇంట్రెస్ట్ తిందామనుకుంటే వృద్ధి చెందవు. అర్థమవుతుందా? వచ్చినటువంటి నీ కష్టార్జితంలో నుండి 10వ భాగం దేవుని కొరకు విత్తుతే వృద్ధి చెందుతావు. దేవుడు అదే అంటున్నారు, మీ యొక్క 10వ వంతు నాది, దాంట్లోంచి మీరు దొంగిల్లకూడదు. ఎవరైతే 10వ వంతు విత్తుతారో వారికి 100 ప్రతిఫలము కలుగుతుంది. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామమున పరదాం. హల్లెలూయా. వచ్చింది నాకు, నా కుటుంబానికే సరిపోదన్నా, తినడానికే సరిపోతలేదు, తినడానికే కరెక్ట్గా ఉందన్నా ప్రతి నెల అంటే తప్పేం లేదు. 10వ భాగం ఇవ్వనోళ్ళది తప్పేం లేదు. ఎందుకంటే మీరు ఆహారం అడుగుతున్నారు, ఆహారం ఇస్తున్నాడు. మీరు విత్తడానికి అడగండి, విత్తడానికి విత్తనాలు కూడా ఇస్తాడు ఆయన. మనం అడగాలి. మీరందరూ ఎదుట ఉన్నారని చెప్పట్లేదు, నా దేవుడు నా కుడివైపు ఉన్నాడని విశ్వాసంతో చెప్తా ఉన్నాను. నేను దేవుని విశ్వసించినప్పటి నుంచి ఈరోజు వరకు 10వ భాగం దొంగిలించిందే లేదు. సేవకుడు అయిన తర్వాత కూడా 10వ భాగం ఇవ్వాలా అంటే మేము సేవకులమైన తర్వాత కూడా 10వ భాగాలు దేవుని కొరకు తీస్తాం. ఎందుకంటే మేము వృద్ధి చెందాలా. కష్టం ఉంది కదా, బాధ ఉంది కదా అనేసి 10వ భాగాలు విత్తడం గనక మానేశారు అంటే వృద్ధి ఉండదు.
మళ్ళొకసారి చదవండి అమ్మా మాట. ఎవరికి ఇస్తున్నాడు? విత్తువానికి విత్తనము, తినువానికి ఆహారము. విత్తినవాడు ఏం చేస్తున్నాడు? విత్తనాలు ఇచ్చినవాడు ఏం చేస్తున్నాడు? విత్తనాలు వేస్తున్నాడు భూమిలో. ఏం చేస్తున్నాడు? వృద్ధిని పొందుతూ ఉన్నాడు, అభివృద్ధిని పొందుతూ ఉన్నాడు. అందుకే కీర్తన గ్రంథంలో చక్కని మాట ఉంటుంది. ఏడుచుచూ పోవచ్చు విత్తువాడు పిడికడు విత్తనములు చేత పట్టుకొని ఏడుచుచూ పోవచ్చు విత్తుతూ ఉన్నాడు. తిరిగి వచ్చేటప్పుడు సంతోష గానములతో పనలు భుజాన మోసుకొని వస్తూ ఉన్నాడంట. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమై పడదాం. హల్లెలూయా. నీ దగ్గర ఉన్నది కొద్దిగా ఉండొచ్చు, పిడికడే ఉండొచ్చు. దేవుని సేవ కొరకు, దేవుని సేవకులకి కనుక నువ్వు దేవుని కొరకు విత్తినట్టయితే నిశ్చయంగా నీవు సంతోష గానములతో పనులు మోసుకొని వస్తావు. నిశ్చయంగా దేవుడు కార్యాలు జరిగిస్తారు, నిశ్చయంగా జరిగిస్తారు. దేవునికి తెలుసు, తినేవాడికి ఒకవేళ విత్తనం ఇస్తే వాడు ఏం చేస్తాడు? ఒక పూట ఎక్కువ తింటాడు, 3 పూటలు తింటాడు, 4వ పూట కూడా తింటాడు. నేను పల్లెటూర్లకు వెళ్తూ ఉంటాను కదా, ఐ థింక్ మొక్కజొన్న కండీలు అనుకుంటా, ఇంటి చుట్టూ పెట్టుకున్నారు. వాళ్ళదేమో పూరి గుడిసెలో కింద కట్టలతో అంటే మొద్దులతో కట్టినటువంటి ఇల్లు ఉంటుంది కదా, ఇంటి చుట్టూ కట్టుకున్నారు. నేను చూసి అడిగా, ఏంటిది ఇంటి చుట్టూ కట్టుకున్నారు అంటే, అది విత్తనాలయ్యా. తొలకరి వర్షం పడగానే ఆ విత్తనాలు తీసుకెళ్ళి భూమిలో నాటుతాం, మరలా అది మాకు పంట ఇస్తుంది. ఆ పంటలో నుంచి 10వ వంతు తీసి మరలా ఇలా కడతాం, 90% మేము వాడుకుంటాం. అదే తినేటోడికి గనక ఇస్తే అది కూడా ప్రశాంతంగా తిని అరిగించుకొని, అంటే తినేటోడికి ఎంత ఇచ్చినా సరిపోదు కానీ వృద్ధి ఉండదు. తినేటోడికి వృద్ధి ఉండదు, ఈ వృద్ధి ఉంటుంది. పర్సనాలిటీ పెరుగుతుంటుంది, పొట్టలు పెరుగుతూ ఉంటాయి, కానీ వృద్ధి ఉండదు. హల్లెలూయా. రెండవది, విత్తినవాడు వృద్ధి పొందుతాడు. మూడవది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇదే చదువుదా ఇక్కడ, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వాక్యం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. అర్థమైందా? కొంచెముగా విత్తినవాడు కొంచెముగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తినవాడు. ఒకవేళ కొంచెంగా విత్తుతున్నారేమో, ప్రభువా నేను సమృద్ధిగా విత్తాలి, ఎందుకంటే నాకు సమృద్ధి అయినటువంటి వృద్ధి కావాలి అని అడగాలి మనం దేవుని సన్నిధిలో. దేవుడు ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడు, అడిగే విధానమే మనది మారాల. నువ్వు ఏ పని కోసం అడుగుతున్నావో ఆ పని కోసం ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడు, అడిగే విధానం మారాల, అడిగే విధానం మారాల. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 26వ వాక్యంలో, లేట్ అయితే అయింది. జనులు శపించెదరు. చూడండి, తినేటోడు కూడా బిగపడతాడంట. దాన్ని గనక నువ్వు బిగపట్టావు అంటే జనులు నిన్ను శపిస్తారు. దాన్ని అమ్మవారిని తల మీద దీవెనలు వచ్చును. ఒకరు శపించద్దు అంటే మనం విత్తాలి, దేవునికి స్తోత్రం చెల్లించాలి. వీలైతే బీదలకు ఇవ్వాలి, అనాథలకు ఇవ్వాలి, బీదలకు ఇవ్వాలి, అనాథలకు ఇవ్వాలి, విధవరాళ్ళకి ఇవ్వాలి. ఇలా ఇవ్వడం నేర్చుకోండి. అంటే అది కూడా ఒక విత్తనమే. నాకు వస్త్రం లేనప్పుడు నువ్వు వస్త్రం ఇచ్చావు, నాకు ఆకలి కొన్నప్పుడు నువ్వు ఆహారం ఇచ్చావు అని దేవుడు అంటే, నేనెప్పుడు ఇచ్చానయ్యా నీకు? ఒక బీదవాడు ఆకలితో అలమటిస్తున్నప్పుడు వాడికి ఆహారం పెట్టావు,
వాడు వేసుకోవడానికి వస్త్రమే లేనప్పుడు నువ్వు ఒక జత వస్త్రం ఇచ్చేవాడికి నాకిచ్చినట్టుగానే. చాలా అనుకుంటా. 3వ పాయింట్కి వెళ్ళిపోదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 52-53 వాక్యాలు. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వృద్ధి పొందుచుండెను. యేసుక్రీస్తు అంట జ్ఞానమునందును వయస్సునందును మనుషుల దయందును దేవుని దయందును వృద్ధి పొందుచూ ఉండేనంట. యేసుక్రీస్తు అంతటి సృష్టికి మూలాధారమైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడే వృద్ధి పొందడం అవసరమా? అంటే ఈ భూమి మీద ఆయన నరుని స్వరూపము ధరించినంత కాలము, మాంసములో ఉన్నంత కాలము, మాంసముతో ఉన్నంత కాలము ఆయన కూడా వృద్ధి పొందాల్సిందే. జ్ఞానమునందును వయస్సునందును మనుషుల దయందును దేవుని దయందును క్రీస్తు వృద్ధి పొందుతూ ఉన్నారంట. ఎలా వృద్ధి పొందారు అంటే, యేసు ప్రభువుకి తానెవరో తనకు తెలుసు, తాను ఎంతటి జ్ఞానవంతుడో తనకు తెలుసు. 12 సంవత్సరాలప్పుడే దేవాలయంలో కూర్చొని పెద్దలకి బోధిస్తున్నటువంటి క్రమం అది. అయినా కూడా ఆయన ఒక నిరుపేద కార్పెంటర్కి లోబడి ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులకి లోబడి ఉన్నాడు. ఎవరైతే లోబడి ఉంటారో వారు వృద్ధి చెందుతారు. దేవుని సేవకునికి, దేవునికి, సంఘానికి, తల్లిదండ్రులకి, పెద్దలకి, నాయకులకి, అధికారులకి, భర్తకి ఎవరైతే లోబడి ఉంటారో వారు వృద్ధి చెందుతారు. యజమానుడికి, ఎవరికి? మన ఉద్యోగంలో యజమానుడికి ఎవరైతే లోబడి ఉంటారో వారు వృద్ధి చెందుతారు. సర్వజ్ఞాని అయినటువంటి యేసు ప్రభే తల్లిదండ్రులకి లోబడ్డాడంట. అందుకే ఆయన వృద్ధి చెందాడు. మనమైతే ఈ రోజుల్లో సంపాదిస్తున్నాం, ఒక 2 రూపాయలు సంపాదిస్తున్నాం అంటే తల్లిదండ్రులనే తృణీకరిస్తూ, తల్లిదండ్రులనే ఓల్డేజ్ హోమ్లో చేరుస్తూ, తల్లిదండ్రులనే వారానికి ఒకసారి చూసుకుంటూ, నెలకు ఒకసారి చూసుకుంటూ ఉన్నాం. కొందరైతే కాస్త చదువు వచ్చేస్తుందంటే చదువు లేని తల్లిదండ్రులు, నీకేం తెలియదమ్మా ఊరుకో, ఏమంటాం? నీకేం తెలియదు, బుర్రనే లేదు నీకుండు అంటే లోబడే తత్వం కాదు, హేళన చేసేటువంటి తత్వం మనలో వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం ఎంత జ్ఞానవంతులమైనా ఉండొచ్చు, మనం ఎంత చదువుకున్న వారమైనా ఉండొచ్చు, ఎంత సంపాదించిన వారమైనా ఉండొచ్చు, సేవకునికి తల్లిదండ్రులకి ఎవరైతే లోబడి ఉంటారో వారు వృద్ధి చెందుతారు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున పరదాం. హల్లెలూయా. వృద్ధి చెందుతారు. ఎవరు వృద్ధి చెందుతారు? మొట్టమొదటిది దేవుడు తోడై ఉంటే వృద్ధి చెందుతారు. రెండవది విత్తువాడు వృద్ధి చెందుతాడు. మూడవది దేవుని సేవకునికి, తల్లిదండ్రులకి, యజమానులకి, భర్తలకి లోబడి ఉన్నవారు వృద్ధి చెందుతారు. 4th one, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యం. నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. ఓకే, చాలమ్మా. ఆయుష్ వృద్ధి ఉండాలి. ఏముండాలి? ఆయుష్ వృద్ధి ఉండాలి. మన ఆయుష్ వృద్ధి కలగాలి అంటే దేవునికి భయపడాలి. నా వలన నీకు దీర్ఘాయు కలుగుతుంది, ఆయువు వృద్ధి చెందుతుంది, ఆయు వృద్ధి చెందుతుంది. ఈ రోజుల్లో సడన్గా మరణ వార్తలు వింటూ ఉన్నాం. అరే,
30 సంవత్సరాలు కూడా నిండలేదు, అప్పుడే మరణం. అరే 50 సంవత్సరాలు కూడా నిండలేదు, అప్పుడే ఎన్ని మరణ వార్తలు వింటూ ఉన్నాం మనం, ఎన్ని మరణ వార్తలు వింటూ ఉన్నాం. కొన్నైతే మనము ఊహించలేము, అనుకోలేము. మనతో మాట్లాడతారు, ఇంటికి వెళ్ళగానే మరణ వార్త. ఆయుష్, మనం బ్రతుకు దినములు వృద్ధి చెందాలి అంటే పెరగాలి అంటే దేవునికి భయపడి జీవించాలి. మనము మన పిల్లలము ఎప్పుడైతే దేవునికి, దేవుని వాక్యానికి లోబడి భయపడి జీవిస్తామో అప్పుడు మన ఆయుష్ వృద్ధి చెందుతుందంట, మనము వృద్ధి చెందుతామంట. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ వృద్ధి చెందుతాడు. నువ్వు వివాహం కానప్పుడే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, ఐదర్ వివాహం అయిన తర్వాత భయభక్తులు కలిగి ఉంటే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు, నీ చేతుల కష్టార్జితాన్ని నీవే అనుభవిస్తావు. ఎప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వృద్ధి కలుగుతుంది. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 19వ వాక్యం. దీర్ఘాయుష్మంతులగుటకై చూడండి, ఒక్క మాటతో చెప్పాలి అంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే, నీవు ఆయుష్ వృద్ధి చెందాలి అంటే వాక్యం చదవాలి అంతే. ఎవరైతే ప్రతిరోజు మీ ఇంట్లో మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాక్యం చదివిస్తూ ఉంటారో, ఎప్పుడైతే నీ పిల్లలకి దాన్ని బోధిస్తూ ఉంటారో, ఎవరైతే దాన్ని నుదిటిన కట్టుకుంటారో, బ్రాస్లెట్ లాగా వేసుకుంటారో, వారు ఆయుష్ వృద్ధి చెందుతుంది. హల్లెలూయా. వారు వృద్ధి చెందుతారు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 20వ వాక్యం. ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. చాలమ్మా. వాక్యం ఏమైందంట? ప్రబలమైందంట. వాక్యము వృద్ధి చెందిందంట. వాక్యం ద్వారా 6వ అధ్యాయం 7వ వాక్యంలో శిష్యుల సంఖ్య వృద్ధి చెందిందంట. చదవండి మాట. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయము, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా వృద్ధి చెందెను. శిష్యుల సంఖ్య వృద్ధి చెందడానికి గల కారణం ఏంటి అంటే వాక్యం ఉంది అక్కడ. ఆడ వాక్యం ఉంది కాబట్టి శిష్యుల సంఖ్య వృద్ధి చెందుతూ ఉంది. ఆ రోజుల్లో ఈ వాక్యాన్ని విన్నటువంటి మాంత్రికులు సైతం వారి దగ్గర ఉన్నటువంటి బుక్స్ అన్నీ తీసుకొచ్చి మంటలో వేస్తూ ఉన్నారట. చూడండి 6వ అధ్యాయము, అదే 17వ వాక్యంలో, 19-17. ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు భయము కలిగెను గనక కనపరచబడెను. విశ్వసించిన వారు అందరూ వచ్చి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు సైతము అనేకులు తమ పుస్తకములు తీసుకొని వచ్చి ఆ అందరి ఎదుట వాటిని అగ్నిలో కాల్చివేశారంట. దేవుని వాక్యము గనక ఉంటే అంతగా వృద్ధి చెందుతారు ప్రజలు. శిష్యుల సంఖ్య అంతగా వృద్ధి చెందుతుంది. దేవుని వాక్యం ఉంటే కుటుంబాలు అంతగా వృద్ధి చెందుతుంది.
దేవుని వాక్యం వింటే, దేవుని వాక్యం మనతో ఉంటే మనం అంతగా వృద్ధి చెందుతాము. నేనంటాను, మాంత్రికులు సైతం వారి పుస్తకాలు తీసుకొని వచ్చి కాల్చివేశారట. వాక్యం ద్వారా శిష్యుల సంఖ్య వృద్ధి చెందుతూ ఉందంట. నాతో చాలామంది అడుగుతూ ఉంటారు, అన్నా తూప్రాన్పేట ఏమో ఊరవతల, ఏడా ఊరవతల, కరెక్ట్గా పోల్చుకుంటే ఇటు 25 కిలోమీటర్లు, ఇటు 10 కిలోమీటర్లు, ఒక్క విలేజ్ కూడా లేదన్నా, ఒక్క తూప్రాన్పేట విలేజ్ తప్ప. మరి నీ దగ్గరికి ఇంత ప్రజలు ఎలాగ వస్తున్నారన్నా? ఆశ్చర్యపోతారు కదా, ఆశ్చర్యపోతారు. నేనంటాను, ఇక్కడ ధాన్యం ఉంది. ధాన్యం ఎక్కడుంటే ప్రజలు అక్కడికి వస్తారు. ఎక్కడ విత్తనాలు ఉంటే అక్కడ ప్రజలు వస్తారు. ఎక్కడ వాక్యం ఉంటే అక్కడ ప్రజలు తండోపతండాలుగా వస్తారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అన్నిటికంటే మూలం ఏంటంటే ఇక్కడ సర్వశక్తిగల దేవుడు నివాసము చేస్తూ ఉంటాడు. వచ్చిన ప్రతి వారి మన్ననను తీర్చే ఇక్కడి నుంచి పంపిస్తారు. మీరు వచ్చేటప్పుడు ఉట్టి చేతులతోనే వస్తారు, కానీ వెళ్ళేటప్పుడు కృపని నింపుకొని వెళ్తారు. ఇక్కడ నుండి దీవెనలు కట్టుకొని వెళ్తారు. ఇక్కడ నుండి మీకు కావలసినంత కృపని పొందుకొనే వెళ్తారు. ఇక్కడ నుండి ఒట్టి చేతులతో వెళ్ళడానికి ఇది సామాన్యమైన స్థలం కాదు. నా దేవుని చేత అభిషేకించబడ్డ స్థలము, నా దేవుడే తన దేవదూతలతో ఇక్కడ సంచరిస్తున్నటువంటి స్థలము తూప్రాన్పేట్ మందిరం, ప్రార్థనా మందిరం, మెస్సియా ప్రార్థనా మందిరం. ఇక్కడ సర్వశక్తిగల దేవుడు సంచరిస్తున్న స్థలం ఇది. ఆయన ఎవరెవరైతే ఇక్కడికి వచ్చి ఆయన ముందు సాగిలపడి కన్నీరు కారుస్తారో ప్రతి వారి కన్నీరు వాక్యము చేత తుడబడుతుంది. బలహీనంతో వచ్చిన వారు బలం పొందుకొని వెళ్తారు. సొమ్మసిల్లిపోయి వచ్చిన వారు నూతన శక్తిని పొందుకొని వెళ్తారు. ఇక్కడ నుండి అంతగా నా దేవుడు ఈ సన్నిధిలో నివాసం చేస్తూ ఉన్నారు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునా మనం ఎప్పడదాం. హల్లెలూయా. ఇటువంటి ధాన్యము దొరికే స్థలంలో ప్రజలు రాకుండా ఉంటారా? ఖచ్చితంగా వస్తారు. వచ్చిన వారు ఒట్టి చేతులతో వెళ్తారా? పనలు మోసుకొని వెళ్తూ ఉంటారు. పనలు భుజాన, మూటలు భుజాన మోసుకొని వెళ్తూ ఉంటారు. మొట్టమొదటిగా దేవుడు తోడై ఉంటే వృద్ధి కలుగుతుంది. రెండవది, విత్తువారు వృద్ధి చెందుతారు. మూడవది, లోబడి ఉన్నవారు వృద్ధి చెందుతారు. నాలుగవది, దేవుని యందు భయభక్తులు గల వారిలో దీర్ఘాయువు అనే వృద్ధి కలుగుతుంది. అంటే వృద్ధి, అది కూడా వృద్ధి కలుగుతుంది. నాలుగవది, వాక్యము విన్నవారు వృద్ధి పొందుతారు. వాక్యానుసారంగా జీవించిన వారు వృద్ధి పొందుతారు. ప్రార్థన చేసుకుందాం. ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానము, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. నిజంగా మన దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఇంకా ఆయన మీ మధ్యలోకి రాలేదు. ఈ స్తుతి ఆరాధనలో ఆయన మీ మధ్యలోకి వస్తున్నప్పుడే మీరు ఆయనతో మాట్లాడండి. మీరు ఏ విషయాల్లో ఇంకా వృద్ధి పొందలేదో, ఇంకా మీ జీవితాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టున్నాయేమో, చదువులో వృద్ధి లేదా, వ్యాపారంలో వృద్ధి లేదా, ఆధ్యాత్మికమైన జీవితంలో వృద్ధి లేదా, చేతి పనిలో వృద్ధి లేదా, పిల్లల భవిష్యత్తులో వృద్ధి లేదా, నీ కుటుంబంలో వృద్ధి లేదా, నీ భవిష్యత్తులో వృద్ధి లేదా, అయితే నా దేవుని ఈ రాత్రి పాదాలు పట్టుకోండి. ప్రభువా, నాకు వృద్ధి కావాలి నా తండ్రి, వృద్ధిపరచు నా తండ్రి, వృద్ధిపరచు ప్రభా. నీవు నాతో కూడా ఉంటే వృద్ధి అన్నావు నా తండ్రి, నీవు నాతో కూడా వృద్ధి అన్నావు ప్రభా. నిశ్చయంగా ఈ రాత్రి నువ్వు నాతో కూడా ఉండు ప్రభా, నీవు నాతో కూడా ఉండు నా తండ్రి. విత్తేవారు వృద్ధి చెందుతారు అన్నావు ప్రభా. విత్తినవాడు నూరింతలుగా వృద్ధి చెందారు నాయన. ఇది మొదలుకొని నేను విత్తడం నేర్చుకుంటాను తండ్రి, విత్తడం అవలంబిస్తాను తండ్రి, విత్తడం ప్రారంభిస్తాను తండ్రి. నాకు వృద్ధిని కలుగ చేయి ప్రభు అని అడగండి. ఏ విషయాల్లో వృద్ధి లేదో అడగండి రాత్రి.
ఈ రాత్రి సమృద్ధి అయినటువంటి దీవెల చేతే నేను ఇక్కడి నుంచి పంపించబోతా ఉన్నాడు నా దేవుడు. సమృద్ధి అయిన ఆశీర్వాదముల చేత నేను ఇక్కడి నుంచి పంపించబోతా ఉన్నాడు నా దేవుడు. ఉట్టి చేతులతో ఎవరు ఈ రాత్రి ఇక్కడ నుండి వెళ్ళరు, సమృద్ధిని పొందుకొనే వెళ్ళబోతా ఉన్నారు. వృద్ధి పరచితివి పరిశుద్ధ జనముగా, నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు పరచితివి ప్రతివాది తంత్రములను, నీ రాజదండముతో. ఈ రాత్రి తన రాజదండము ఎత్తుకొని నీ మధ్యలోకి రాబోతున్న వేళ, ఆయన రాజదండం ఎత్తుకొని నీ మధ్యలోకి రాబోతున్న వేళ, నీ వృద్ధికి ఆటంకంగా ఉన్న ఏదైనా సరే, అది సాతానైతే దాని దవడ ఎముకలు విరగ్గొట్టి నా దేవుడు నీకు వృద్ధిని కలుగజేయబోతా ఉన్నాడు. రాజదండము తీసుకొని నీ మధ్యలోకి వస్తున్న వేళ, నీకు వృద్ధిని కలుగజేయడానికి ఆయన నీ మధ్యలోకి వస్తున్న వేళ, ఆలస్యము చేయక సందేహించక అడగండి, ప్రభువా నాకు వృద్ధి కావాలి నా తండ్రి, ఫలించాలి ప్రభువా, అభివృద్ధి కావాలి ప్రభువా.